అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ శాడిస్ట్ 13వ భాగం. రచయిత పున్నాగవల్లి గారు. అవునమ్మా, డబ్బుల సంగతి నువ్వు ఆలోచించకు. చీరలు నీకు నచ్చినవి తీసుకో అన్నాడు జగన్నాథరావు. నాకు సింపుల్గా ఉన్న చీరలే ఇష్టం అత్తయ్యా అని అంది కోమలి. ఓ అలానా, సరే నీకు నచ్చినవి తీసుకో అని దేవయాని. అంతరు అక్కడ కూర్చున్నాడే కానీ వాళ్ళ సంభాషణలో ఏమీ మాట్లాడలేదు. చెల్లెమ్మ నువ్వు కూడా చీరలు తీసుకో అన్నాడు జగన్నాథరావు. దాంతో దేవయాని కొన్ని చీరలు తీసుకుంది. సరే ఇప్పటికైనా మేము జెంట్స్ వేర్ వైపు వెళ్తామంటూ పైకి లేచాడు అంతర్. ఎందుకు రాలా తొందరపడిపోతున్నావు? సరే వెళ్ళా బట్టలేవో తీసుకోండి అంది దేవయాని. కోమలి మాత్రం అక్కడున్న చీరలే చూస్తూ కూర్చుంది. అంతర్ జగన్నాథరావు జెంట్స్ వేర్ వైపు వెళ్ళిపోయారు. ఇంకా ఏవో చీరలు చూస్తూ కూర్చున్న కోమలిని చూస్తూ అమ్మ కోమలి ఇంకా ఏమైనా తీసుకుంటావా అని అడిగింది దేవయాని అనునయంగా. వద్దత్తయ్య, ఇప్పటికీ నా దగ్గర చాలా చీరలే ఉన్నాయి అని అంది కోమలి. చీరలు సారెలు అనేది మన దగ్గర తీసుకోమని అన్నారు, అవి ఆడవాళ్ళకి ఒక ఆనందం అంతే అని అంటూ నవ్వింది దేవయాని. ఆ నవ్వులో చిన్నగా శృతి కలిపింది కోమలి. కోమలి నిన్నొక మాట అడగనా అని అంది దేవయాని. ఏంటత్తయ్యా చెప్పండి అని అంది కోమలి. నువ్వు మనస్ఫూర్తిగానే ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు కదూ అని అడిగింది దేవయాని. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 9000964941. అవునన్నట్టుగా తలదించుకుంది కోమలి. కోమలి నీకు తెలిసే ఉంటుంది, మీ నాన్నగారిని మొన్న నేను కలిశాను. తొందరపడతనంతో కాస్త గట్టిగా మాట్లాడాను. అదేమీ మనసులో పెట్టుకోకమ్మా అంది దేవయాని. అలా ఏం లేదత్తయ్యా, నేను మనస్ఫూర్తిగా నీ పెళ్లికి ఒప్పుకున్నానంది కోమలి. అమ్మయ్య, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఎక్కడ నువ్వు ఇష్టం లేకుండా ఈ పెళ్లికి ఒప్పుకున్నావేమో అని కాస్తంత బెంగగా ఉండేది. ఇప్పుడు ఆ బెంగ తీరిందంటూ కోమలిని చిన్నగా హత్తుకొని రా, ఇంకా ఏవైనా మోడల్స్ ఉన్నాయేమో చూద్దామంటూ పైకి లేచింది దేవయాని. దేవయాని అనుసరించింది కోమలి. అంతలో అటుగా వచ్చిన అంతర్ జగన్నాథరావు కూడా వీళ్ళతో పాటే వచ్చి కలిశారు. అక్కడే ఉన్న చుడిదార్స్ చూస్తూ ఉంది దేవయాని. అంతలో కోమలి కోసం ఒక డార్క్ బ్లాక్ కలర్ చుడిదార్ తీసుకుంది దేవయాని. ఆ డ్రెస్ కోమలికి ఇస్తూ దీన్ని ఒకసారి ట్రై చేయమ్మా, చాలా బాగుందంది దేవయాని. ఆ చుడిదార్ తీసుకొని ట్రైలర్ రూమ్లోకి వెళ్ళింది కోమలి. కొంతసేపటి తర్వాత ఆ చుడిదార్ వేసుకొని బయటకు వచ్చి దేవయానికి చూపించింది కోమలి. అబ్బా చాలా బాగున్నావమ్మా ఈ డ్రెస్లో నువ్వు, ఇది తీసుకో అని అంది దేవయాని. ఆ మాట వింటూనే వద్దు, ఈ డ్రెస్ అంతగా బాగోలేదు, మరో డ్రెస్ తీసుకో అన్నాడు అంతర్. ఆ డ్రెస్కి ఏమైందిరా, బ్లాక్ డ్రెస్ చాలా బాగుంది కదా, ఈ బ్లాక్ డ్రెస్ నువ్వు తీసుకో అంది దేవయాని. వద్దమ్మా, చూడటానికి అంత బాగోలేదు, మరో డ్రెస్ తీసుకోమని అన్నాడు అంతర్. అంతర్ మాటలు విన్న కోమలి పోనీ మరో డ్రెస్ తీసుకుంటానులే అత్తయ్య అంది కోమలి. నువ్వు ఊరుకో కోమలి, వాడాలని చెప్తూనే ఉంటాడులే, నీకు ఈ డ్రెస్ నచ్చింది కదా నువ్వు తీసుకో అంది దేవయాని. దాంతో కోమలి మరేమీ మాట్లాడలేకపోయింది. అంతర్ మాత్రం చుట్టూ ఉన్న వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. సరే తీసుకుంటే తీసుకున్నావు, ముందో వెళ్ళి ఆ డ్రెస్ మార్చుకో అన్నాడు అంతర్. అబ్బా నీకు అన్నీ తొందరేరా, ఇప్పుడు ఈ డ్రెస్తో ఇంటికి వస్తే ఏమైంది, బిల్ పే చేసేద్దాంలే అంది దేవయాని. కోమలి ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో అలా ఉండిపోయింది. ఇంకా ఊరుకోలేక అక్కడ ఉన్న చున్నీ తీసుకొని కోమలి భుజాల చుట్టూతా కప్పాడు అంతర్. అంతర్ ప్రవర్తనకి విస్తుపోయింది కోమలి. ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకో, బిల్ పే చేద్దామంటూ కౌంటర్ వైపు అడుగులు వేశాడు అంతర్. ఏంటో ఈ మధ్య వీడు అసలు అర్థమే కావడం లేదు, చిన్న చిన్న వాటికే ఊరికే కోపం తెచ్చేసుకుంటున్నాడు అని అనుకుంటూ సరే నువ్వు వెళ్ళి ఆ డ్రెస్ని మార్చుకోమా అంది దేవయాని. డ్రెస్ మార్చుకోవడానికి ట్రైలర్ రూమ్లోకి వెళ్ళిన కోమలి డ్రెస్ మార్చుకోబోతూ ఉండగా అద్దంలో తనని తాను చూసుకోగానే అంతర్ ఎందుకు తనని ఈ డ్రెస్ వద్దు అని అన్నాడు ఆమెకి అర్థమయ్యింది. కోమలికి డ్రెస్ బ్యాక్ నెక్ చాలా డీప్గా ఉండడం వల్ల ఇన్నర్ కనిపిస్తూ ఉంది. ఆ విషయం అంతర్ పైకి చెప్పలేక డ్రెస్ మార్చుకోమని చెప్పాడు. తను వినకపోయేసరికి చున్నీని కప్పాడన్నమాట అని తనలో తనే అనుకుంటూ డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చింది కోమలి. బిల్ కౌంటర్ దగ్గర బిల్ పే చేస్తున్నాడు అంతర్. దేవయాని జగన్నాథరావు బయటికి నడిచారు. అంతర్ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అని చిన్నగా చెప్పింది కోమలి. ఎందుకు అన్నట్టుగా కోమలి వైపే చూశాడు అంతర్. బ్లాక్ డ్రెస్ స్టిచ్చింగ్ సరిగ్గా ఉందో లేదో నేను చూసుకోలేదంది కోమలి. దాంతో పోనీలే, ఈ విషయంలో కూడా ఏదో ఒక మైనస్ చూపించి నా మీద కోపంగా ఉంటావని అనుకున్నాను, అందుకే సైలెంట్గా ఉన్నానన్నాడు అంతర్. కోమలి ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా బయటికి వచ్చేసింది. చూస్తూ ఉండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. ఉదయమే కోమలిని
పెళ్లి కూతుర్ని చేశారు. రేవతిని దగ్గరుండి అన్నీ చూసుకుంది. గిరిధర్ కూడా జగన్నాథరావుకి తోడుగా నిలబడ్డాడు. ఇరుగు పొరుగు వాళ్ళ సహాయంతో పెళ్లి కూతుర్ని చేయడం కార్యక్రమం ముగిసింది. సాయంత్రం చుట్టాలు బంధువులు అందరూ కూడా ఇరుగు పొరుగు వాళ్ళంతా కలిసి తాము ముందుగా అనుకున్న గుడి దగ్గరికి బయలుదేరారు. కోమలి వాళ్ళు వచ్చేసరికి కుటుంబ సభ్యులు బంధువులు చుట్టాలు అందరూ కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. అందరిలోనూ ఒకటే ఆలోచన, ఇంత డబ్బు పలుకుబడి ఉండి కూడా పెళ్ళి ఆడంబరంగా చేయకుండా ఇలా గుళ్ళో చేస్తున్నారు ఏంటా అని ఆలోచిస్తున్నారు. కొంతమంది డబ్బులు ఖర్చెందుకు అని ఇలా చేస్తున్నారేమో అని అంటూ తమలో తామే ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. పెళ్లి కూతురు అలంకరణలో కారులో నుంచి దిగిన కోమలిని చూసిన అంతర్ మనసు గతి తప్పిందని చెప్పాలి. కానీ అంతర్ తనని తాను సంభాళించుకున్నాడు. దేవయాని కోడల్ని చూసి మురిసిపోయింది. ఒరే అంతర్, నా కోడల్ని చూసావా? ఎంత అందంగా మెరిసిపోతుందో. ఆమె ముందు నువ్వు దిష్టిబొమ్మలాగా ఉన్నావంది దేవయాని. అంతర్ చిన్నగా నవ్వూరుకున్నాడు. కానీ చుట్టాలమే, నువ్వు కొడుకు తరపున నిలబడకుండా కోడల్ని వెనకేసుకొస్తున్నావా అని అన్నారు. కూతురు అయినా కోడలైనా కోమలినే కదా నాకు. అలాంటప్పుడు ఎవరిని వెనకేసుకొస్తే ఏముందిలే అని అంటూ మనస్ఫూర్తిగా నవ్వేసింది దేవయాని. అందరూ కూడా మాటకి చిన్నగా నవ్వుకున్నారు. అవునరా, మీ ఆఫీసులో వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరు కూడా మీ పెళ్ళికి రాలేదేంటి అని అడిగింది దేవయాని. నువ్వెవరిని పిలవలేదా అని అంటూ అంతర్ని, లేదమ్మా, పర్సనల్ విషయాలు ప్రొఫెషనల్ విషయాలు రెండూ కూడా కలపడం నాకు అంతగా నచ్చదు అని అన్నాడు అంతర్ వాళ్ళ అమ్మతోటి. ఏమిటో నువ్వు అసలు నాకు అర్థం కావురా, పెళ్ళికి పిలవడానికి ఏమైందిరా? అది సర్లే కానీ మన చుట్టాలు బంధువులు అందరూ కూడా రాలేదు, వాళ్ళని కూడా పిలవలేదా ఏంటి అని అడిగింది దేవయాని. అందరినీ పిలిచానమ్మా, పెళ్ళికి రావడానికి అందరికీ కుదరాలి కదా, బహుశా పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి వస్తారేమో అన్నాడు అంతర్. పెళ్ళికి రావడం మానేసి పార్టీకి రావడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నీకు మీ నాన్నకి ఇష్టం వచ్చినట్టు చేయండి, నేను పెళ్లి మండపం దగ్గర ఏమైనా కావాలేమో చూసొస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దేవయాని. ఎంత కాదనుకున్న కోమలి ఒక ఆడపిల్ల, తన పెళ్లి సమయంలో తన దగ్గర తల్లి లేకపోవడం అనేది ఆమెకి మింగుడు పడ్డం లేదు. కళ్ళల్లో చిన్నగా కన్నీటి తడి వస్తూనే ఉంది. అది గమనించిన రేవతి ఎప్పటికప్పుడు కోమలిని సముదాయిస్తూనే ఉంది. ఇంటి దగ్గర పెళ్లి కూతురుగా రెడీ చేసిన తర్వాత సత్యవతి గది దగ్గరకు వెళ్ళి ఆమె కాళ్లకు నమస్కరించింది కోమలి. సంతోషంగా ఉండమని కళ్ళతో దీవించడమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది సత్యవతి. పెళ్లి మేళాలు కోమలికి వినిపిస్తూ ఉన్నప్పుడు ఎందుకో భయంగా బేజారుగా ఉందే తప్ప ఎటువంటి సంతోషం కోమలికి కలగడం లేదు. ఎంత ధైర్యంగా ఉందామని కోమలి ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రణయ్తో తాను ఎదుర్కొన్న భయంకరణ ఆ సంఘటనల్ని కళ్ళ ముందు మెదలడంతో తనని ఉక్కిరి బిక్కిరి చేస్తూ భయాందోళనకు గురి చేస్తూ ఉంది. అయినా వాటన్నిటిని బయటపడివ్వకుండా మొహంపై చిరునవ్వు పులుముకొని అలా తనకి కేటాయించిన గదిలో కూర్చొనింది కోమలి. ఎప్పటికప్పుడు రేవతి కోమలిని గమనిస్తూ కోమలి చేత బలవంతంగా ఏదో ఒకటి తాగిస్తూ ఉంది. పెళ్లి కూతురుని తీసుకొని రండి అన్న పిలుపు విన్న రేవతి కోమలిని పెళ్లి మండపం దగ్గరికి తీసుకొని రావడానికి గదిలోకి వచ్చింది. కోమలి అధికంగా భయపడుతూ ఉండటం వల్ల ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టేసి భయాందోళనగా కనిపించింది రేవతికి. కోమలి ఎందుకంతగా భయపడుతుందో కారణం తెలియని రేవతి కోమలిని పొదివి పట్టుకొని కోమలికి ధైర్యం చెప్పి ఆమెను సముదాయించి పెళ్లి మండపం దగ్గరికి తీసుకొని వెళ్ళింది రేవతి. ఆ సన్నాయి వాయిద్యాల శబ్దం మరింత భయంగా అనిపిస్తోంది కోమలికి. భయంగా బెదురుగా చుట్టూ ఉన్న వారిని చూస్తూ పెళ్లి పీటల మీద కూర్చుందన్న మాటే కానీ ఎందుకో అదంతా చాలా ఇబ్బందిగా అనిపించింది కోమలికి. కోమలి భయం బెదురుని గమనించిన అంతర్ తన పక్కనే కూర్చున్న కోమలి చేతిని ఎవరూ చూడకుండా చిన్నగా పట్టుకున్నాడు. దాంతో ఒక్కసారిగా ఎంతో స్వాంతన దొరికినట్టుగా అనిపించింది కోమలికి. చిన్నగా కళ్ళు పైకెత్తి అంతర్ వైపే చూసింది. ట్రస్ట్ మీ అన్నట్టుగా కళ్ళతోని చిన్నగా ఆమెకి సైగ చేశాడంతర్. అంతే, ఆ ఒక్క చిన్న సైగల కోమలిలో అప్పటి వరకు పేరుకున్న భయాందోళనలు తగ్గి ప్రశాంతంగా అనిపించింది. పంతులు చెప్తున్నవన్నీ చేస్తూ భయాన్ని అదుపులోకి తెచ్చుకుంది కోమలి. కోమలి భయానికి కారణం ఏంటి? ఎందుకు తనని ఎప్పుడు చూసినా భయపడుతూ బెదురుతూ ఉంటుంది అని తనలో తానే అనుకుంటూ పంతులు చెప్పేవన్నీ చేస్తూ ఉన్నాడు అంతర్. గట్టి మేళవని పంతులు అరవడంతో సన్నాయి వాయిద్యాలు మిన్నంటాయి. అంతర్ చిన్నగా లేచి తాలిబొట్టుని అందుకొని కోమలి మెడలో 3 ముళ్ళు వేశాడు. కోమలిలో ఏ స్పందన లేదు కానీ అంతర్ మాత్రం చిన్నగా చిరునవ్వు నవ్వాడు. పెళ్లి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ముగిశాయి.
పెళ్లి చేసుకున్న తర్వాత మొదటగా కోమలి ఇంటికి రావాలి అని అనటంతో కొత్త దంపతులు కోమలి ఇంటికి వచ్చారు. రావడంతోనే నవదంపతులు సత్యవతి గది దగ్గరకు వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. వాళ్ళని చూసి మనసులో చాలా సంతోషపడింది సత్యవతి. మౌనంగా వాళ్ళని ఆశీర్వదించడం తప్ప ఆమె ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండడం తలుచుకొని చాలా బాధపడింది. సత్యవతి కోమలికి అక్క స్థానంలో నిలబడి రేవతే అన్ని కార్యక్రమాలు చేసింది. అంతర్ వాళ్లకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది రేవతి. గిరిధర్ కూడా జగన్నాథరావుకి అండగా నిలబడి సహాయం చేశాడు. సత్యనారాయణ స్వామి వ్రతం దేవయాని తన ఇంట్లో జరిపించుకోవాలని పట్టుపట్టడంతో మరుసటి రోజు ఉదయమే అంతర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. దాంతో రాత్రి పడకలు అంతర్ వాళ్ళకి రేవతి వాళ్ళ పోర్షన్ కాబట్టి పెళ్ళి కాబట్టి మరో పక్కన పోర్షన్ కూడా రెంట్కి తీసుకున్నాడు జగన్నాథరావు. ఆ 2 పోర్షన్స్ అంతర్ వాళ్ళకి ఇచ్చారు. పెళ్లి కూతురు తరపు వాళ్ళందరూ కోమలి వాళ్ళ ఇంట్లో ఉన్నారు. రాత్రి తమ గదిలో పడుకున్న కోమలికి మనసులో లేదు. ఎందుకో అంత అయోమయంగా బెదురుగా భయంగా అనిపిస్తూ ఉంది. అనుకోకుండా మెడలో పసుపు పచ్చగా ఉన్న తాలిబొట్టుని చూసుకొని ఒక మనిషి ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా తీసిన నాకు మరొక ఇంటికి కోడలిగా వెళ్ళే అర్హత ఉందా? లేదు లేదు, నేను ఇలా ఆలోచించకూడదు. ఇప్పుడు నాకు పెళ్ళయింది, నేను అంతర్ భార్యను, ఆ ఇంటి కోడలను. ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు చేసి నా మనసుని పాడు చేసుకోకూడదు. నా జీవితంలో ఏర్పడిన ఈ అపశృతి గురించి తెలిసి కూడా పెద్ద మనసుతో నన్ను తన జీవితంలోకి ఆహ్వానించిన అంతర్కు నా వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఇప్పటి వరకు అంతర్ జరిగినవన్నీ కూడా మర్చిపోయి ఇక నేను తనతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అంతర్ కుటుంబ సభ్యులలో కలిసిపోయి వాళ్ళలో ఒకదానిగా నేను మసులుకోగలిగితే అంతే చాలని మనసులో అనుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉంది కోమలి. అంతలో తన గది గుమ్మం దగ్గరికి ఎవరో వచ్చినట్టుగా అనిపించడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసింది కోమలి. గది గుమ్మం దగ్గర జగన్నాథరావు నిలబడి ఉన్నాడు. డాడీ ఏం కావాలి అని అంటూ టక్కున లేచి కూర్చుంది కోమలి నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రా అన్నాడు జగన్నాథరావు. దాంతో రూమ్ బయటకు వచ్చింది కోమలి. హాల్లో గదిలో చుట్టాలందరూ పడుకొని ఉండడంతో వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవడానికి తగినంత ప్లేస్ ఎక్కడ కనిపించలేదు. దాంతో కోమలి డాబా మీదకు వెళ్దామా అడిగాడు జగన్నాథరావు. మీ ఇష్టం డాడీ, నడవండి అని అంటూ డాబా వైపు అడుగులు వేసింది కోమలి. డాబా మీదకు వెళ్ళి చాలాసేపే అవుతున్నప్పటికీ జగన్నాథరావు ఏమీ మాట్లాడకపోవడంతో ఏమైంది డాడీ, ఏమైనా సమస్య అని అడిగింది కోమలి. జగన్నాథరావుకి ఏం మాట్లాడాలో ఎలా సంభాషణని మొదలు పెట్టాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. చెప్పండి డాడీ, ఏమైందని అడిగింది కోమలి నేను ఇప్పుడు చెప్తున్న విషయం నువ్వు నీ మనసులో పెట్టుకోమ్మా అన్నాడు జగన్నాథరావు. ఏమైందన్నట్టుగా భయం కూడిన కళ్ళతో తండ్రి వైపే చూసింది కోమలి. గతంలోనే నిలబడిపోతే భవిష్యత్తులోని అందాలను ఎప్పటికీ నువ్వు చూడలేవన్నాడు జగన్నాథరావు. కోమలి తండ్రి వైపు చూడడం తప్ప ఏమీ మాట్లాడలేదు. నువ్వు నీ గతం గురించి నీ అత్తింటి వారి దగ్గర కానీ నీ భర్త దగ్గర కానీ ఎప్పుడూ ప్రస్తావించవద్దు అన్నాడు జగన్నాథరావు. చిన్నగా తలదించుకుంది కోమలి. ఒక తండ్రిగా నేను ఇంతకు మించి ఏమీ చెప్పలేనమ్మా, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నానన్నాడు జగన్నాథరావు. మీరేం భయపడకండి డాడీ, మీకు ఏ తలవంపులు తెచ్చే విధంగా నేను ఎప్పుడు ప్రవర్తించను, మీరు ధైర్యంగా ఉండండి అంటూ వెనక్కి తిరిగి డాబా మెట్లు దిగబోతోంది కోమలి. అంతరికి నీ గతం గురించి తెలియదమ్మా, నేను చెప్పలేకపోయాను అని వెనక నుండి వినిపించిన జగన్నాథరావు మాటలు విన్న కోమలి ఒక్కసారిగా స్థానువై నిలబడిపోయింది. అర్థం కానట్టుగా నమ్మనట్టుగా ఒక్కసారిగా భిన్న భావాలతో వెనక్కి తిరిగి తండ్రి వైపే చూసింది కోమలి. జగన్నాథరావు తప్పు చేసినట్టుగా తలదించుకొని నిలబడ్డాడు. ఒక కంగలో తండ్రి దగ్గరికి వచ్చి డాడీ మీరేం మాట్లాడుతున్నారు అంటూ వణుకుతున్న కంఠంతో అడిగింది కోమలి. నువ్వు విన్నదంతా నిజమేనమ్మా, నేను అంతరికి ఏమీ చెప్పలేదన్నాడు జగన్నాథరావు. డాడీ మీరేం చేశారో మీకు తెలుస్తుందా అంది కోమలి. అంతా తెలిసే నా బిడ్డ భవిష్యత్తు కోసం భయంకరమైన నిజాన్ని కప్పిపుచ్చానన్నాడు జగన్నాథరావు. కాదు, మోసం చేసి అబద్ధాల పేక మెడ కట్టి దానిలో నీ కూతురు రాణివాసం చెయ్యాలని కలలు కన్నావంది కోమలి ఏడుస్తూ. అమ్మా కోమలి ఏడవకు, నేను నీ కన్నీరు చూడలేను. చెయ్యని తప్పుకు నీకు నువ్వు శిక్ష వేసుకుంటే నేను చూడలేక ఈ విషయం దాచానంతే కానీ అతన్ని మోసం చేయాలని కాదన్నాడు జగన్నాథం మాటలు ఏమాత్రం కోమలి వినిపించుకునే పరిస్థితుల్లో లేదు. నిలబడిన చోటని మోకాల మీద కింద కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది కోమలిని ఎలా సముదాయించాలో కూడా జగన్నాథరావుకి అర్థం కాలేదు.
ఏడుస్తున్న కోమలి తలను తన గుండెలకు హత్తుకొని ఊరడించే ప్రయత్నం చేశాడు జగన్నాథరావు. ఏడుస్తూనే తెల్లవారుజామున 4 గంటల సమయంలో కిందకి వచ్చాడు కోమలి. జగన్నాథరావు గుమ్మం బయట, అమ్మా కోమలి, కన్నీళ్ళు తుడుచుకో, జరిగిన విషయం బయటకు రానివ్వకు. ఇంట్లో చుట్టాలు బంధువులు అందరూ ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికి చిన్న అనుమానం వచ్చినా విషయం అంతవరకు వెళ్తుందన్నాడు జగన్నాథరావు. కోమలి ఏ ఆలోచన లేని దానిలాగా కళ్ళు తుడుచుకొని తలదించుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. కోమలిని చూస్తూనే, ఏంటి కోమలి, అప్పుడే నిద్రలేచావు, కొంపదీసి మా మరిదిగారిని కలిసి వస్తున్నావా ఏంటి అని అంటూ ఆట పట్టించింది రేవతి. రేవతి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది కోమలి. తర్వాత ఇంట్లోకి వచ్చిన జగన్నాథరావును చూస్తూ, ఏంటి బాబాయ్, కోమలి అంత బాధగా కనిపిస్తోందని అడిగింది రేవతి. ఏమీ లేదమ్మా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతోంది కదా, అదే మనసులో పెట్టుకొని ఏడుస్తోందంటూ కవర్ చేశాడు జగన్నాథరావు. ఈ మాత్రం దానికైనా సర్లేండి బాబాయ్ గారు, మీరు కూడా త్వరగా స్నానాలు అవి చేసి రెడీ అవ్వండి, మళ్ళీ మనం వాళ్ళ ఇంటికి సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళాలి కదా అని అంది రేవతి. అలాగేనమ్మా అని అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు జగన్నాథరావు. రేవతి కోమలి గదిలోకి వెళ్ళింది. రేవతిని చూస్తూనే కన్నీరు తుడుచుకుంది కోమలి. ఏంటి కోమలి ఇదంతా, నువ్వే ఇలా ఏడుస్తూ ఉంటే బాబాయ్ గారు ఎంత బాధపడతారో నువ్వే చెప్పు అని అంది. అసలు విషయం తెలియక కోమలి ఏమీ మాట్లాడలేదు. కోమలి ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఇవన్నీ కూడా మామూలే. ఒక్కసారి నీ భర్తతో మెట్టినింటి అడుగుపెట్టిన తర్వాత మేమెవ్వరం నీకు గుర్తుకు రాము. నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉంటావు. వెళ్ళి స్నానం చేసినా రెడీ చేస్తానంది రేవతి. తెలిసి చేసినా తెలియక చేసినా మోసం మోసమే అవుతుందక్క అని అంది కోమలి వణుకుతున్న గొంతుతో. కోమలి వైపే చూస్తూ ఆశ్చర్యంగా, అదేంటి కోమలి అలా అంటున్నావు, ఒక చర్య ప్రతి సందర్భంలో తప్పు కానీ ఒప్పు కానీ అవ్వదు కదా అంది రేవతి అర్థం కానట్టుగా. రేవతి వైపే చూసింది కోమలి. ఏంటి ఇంకా అర్థం కాలేదా, ఏ పని కూడా అన్ని సందర్భాల్లో కరెక్ట్ అవ్వదు, అలాగే తప్పు కూడా కాదు. ఆయా సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి వాటి స్థితిగతులు మారుతూ ఉంటాయి అంది రేవతి. రేవతి మాటలతో ఆలోచనలో పడింది కోమలి. అవును కానీ ఇంతకీ ఇవన్నీ ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు అంది రేవతి. ఏమీ లేదు లేక ఏదో ఆలోచిస్తూ అడిగాను అంతే అంది కోమలి. తర్వాత సరదాగా కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడుకోవచ్చు, కానీ ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు, మనం మళ్ళీ మీ అత్తవారింటికి వెళ్ళాలి కదా అని అంది రేవతి. రేవతి మాటల గురించి ఆలోచిస్తూనే వాష్రూమ్ వైపు అడుగులు వేసింది కోమలి. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన కోమలిని ఎంతో అందంగా రెడీ చేసింది రేవతి. రెడీ చేస్తున్నంతసేపు రేవతి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది, కానీ కోమలి ఆలోచనలు మాత్రం అంతా కూడా అంతరికి విషయం చెప్పకుండా దాచాను అని, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న విషయం చుట్టూనే తిరుగుతూనే ఉన్నాయి. క్యాటరింగ్కి ఇచ్చిన టిఫిన్లు, టీ, కాఫీలు అన్నీ కూడా ఇంటికి వచ్చాయి. రేవతి వాటన్నిటినీ కూడా చుట్టాలందరికీ బంధువులకి అందిస్తూ అలాగే అంతర్ వాళ్ళకి పంపిస్తూ ఉంది. కొంతసేపటి తర్వాత అందరూ కలిసి అంతర్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. అందరూ చుట్టాలు బంధువులు ఓన్ వెహికల్స్లో బయలుదేరితే అంతర్ కోమలి మాత్రం అంతర్ కారులో బయలుదేరారు. కోమలి ఏమీ మాట్లాడలేదు. కారు కొంత దూరం వెళ్ళిన తర్వాత, నీకు ఈ చీర చాలా బాగుందన్నాడు అంతర్. ఆ మాటకు కోమలి ఏమీ స్పందన కలగలేదు, కానీ ఏ స్పందన లేకుండా ఉండకూడదని నిర్ణయించుకొని, చాలా థ్యాంక్స్, మీరు కూడా ఈ డ్రెస్లో చాలా బాగున్నారంది కోమలి. కోమలి నుండి అందిన మొట్టమొదటి కాంప్లిమెంట్ అది అంతర్కి. నా జీవితంలో ఈ డ్రెస్ని మిస్ చేయనన్నాడు అంతర్ అర్థం కానట్టుగా. అంతర్ వైపే చూసింది కోమలి. నువ్వు మొట్టమొదటిసారిగా నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఇది, అలాంటిది ఈ డ్రెస్ని ఎలా మిస్ చేస్తాను అన్నాడు అంతర్. ఆ మాటకు చిన్నగా నవ్వింది కోమలి. అంతలో కార్ అంతరిల్లు చేరడంతో దిగి ఇంటిలోకి అడుగు పెడుతూ ఉండగా దేవయాని వాళ్ళిద్దరినీ గుమ్మం బయటే ఆపేసింది. పని మనిషి తీసుకువచ్చిన ఆ గుమ్మడికాయను పసుపు నీళ్లు కలిపి దిష్టి తీసి ఇద్దరికి బొట్టు పెట్టి కుడికాలు ముందుకు పెట్టిరామ్మా అని అంది దేవయాని కోమలితో. కోమలి బెరుగ్గా ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా, ఒక్క నిమిషం ఆగమ్మా అంది దేవయాని. అయోమయంగా దేవయాని వైపే చూసింది కోమలి. నువ్వు ఇంటి మహాలక్ష్మివి, నువ్వు ఇంట్లో అడుగుపెట్టే మొదటి అడుగు అందరికీ గుర్తుండిపోవాలి, అలా జరగాలంటే నిన్ను ఎత్తుకుని లోపలికి అడుగు పెట్టించాలి అంది దేవయాని. దేవయాని మనసులో మాట అర్థమైంది అంతరికి, కానీ కోమలికి మాత్రం అర్థం కాలేదు. అయోమయంగా చూస్తున్న కోమలిని చూస్తూ, ఓసి పిచ్చి పిల్ల, వాడిని నిన్ను ఎత్తుకొని లోపలికి తీసుకురామని చెబుతున్నాను అంది దేవయాని. దాంతో ఒక్కసారిగా సిగ్గుగా ముడుచుకుపోయింది కోమలి. ఏమిట్రా అలా దిక్కులు చూస్తున్నావు, నా కోడల్ని కూడా నువ్వు మొయ్యలేవా ఏంటి అని అంది దేవయాని. నాకేం అభ్యంతరం లేదమ్మా, ఒకవేళ తనేమైనా ఇబ్బంది పడుతుందేమోనని ఆలోచిస్తున్నానన్నాడు అంతర్. కోమలి దానికి ఏమీ సమాధానం చెప్పకుండా తల దించుకునే ఉంది. అంతలో పక్కనే ఉన్న రేవతి, నాకు
అభ్యంతరం ఏమీ లేదని చెప్పు కోమలి అని అంటూ ఆమె చెవి దగ్గర వచ్చి చెప్పింది చిన్నగా రేవతి. చెప్పినా కూడా ఆ మాటని బయటకు చెప్పలేకపోయింది కోమలి. దాంతో రేవతిని మరిది గారు, నిజంగానే మా కోమలి పర్మిషన్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారా, లేక మా కోమలిని ఎత్తుకోలేక మీరు ఆలోచిస్తున్నారా అని అంది రేవతి. ఓ అలా అంటారా మీరు వదిన గారు? అయితే ఒక్కసారి ఆమెకు ఇబ్బంది లేదని నన్ను చెప్పమనండి, అప్పుడు నేను ఎత్తుకోగలనో లేదో మీకే చూపిస్తాను అని అన్నాడు అంతర్. కోమలి నోరు తెరిచి ఏ సమాధానం చెప్పలేక తనకు ఏ ఇబ్బంది లేదన్నట్టుగా చిన్నగా తల ఊపింది. దాంతో ఒక్కసారిగా కోమలిని ఎత్తుకున్నాడు అంతర్. అంతర్ స్పర్శ కోమలిలో భయాన్ని రేపింది తప్ప ఏమీ తీయని ఊహను రేపలేదు. కానీ అంతర్లో మాత్రం కోమలి స్పర్శ వింత అలజడిని రేపింది. కోమలిని ఎత్తుకొని ఇంట్లో అడుగుపెట్టాడు అంతర్. అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు. దాంతో చిన్నగా నవ్వుతూ ఆమెను కిందకి దించాడు అంతర్. ఇంటి నిండా చుట్టాలు, బంధువులు, వాళ్ళ మధ్య అంతర్చర్య కోమలిని కాస్త ఇబ్బందికి గురిచేసింది. అంతర్ మాత్రం అదేం పట్టించుకోకుండా చుట్టాలు, బంధువులతో మాట్లాడుతూ కూర్చున్నాడు. దేవయాని కోమలి తరపున వచ్చిన వాళ్ళకి రూమ్స్ కేటాయించి వాళ్ళు మంచి చెడు చూసింది. కాసేపటికి పంతులు గారు రావడంతో సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోమలి, రేవతి, మిగిలిన చుట్టాలు బంధువులు రూమ్లో కూర్చొని ఉన్నారు. అందరూ కూడా అంతర్ ఇంటి గురించి, వాళ్ళ ఆస్తిపాస్తుల గురించే మాటలు మొదలయ్యాయి. కోమలి మాత్రం తన ఆలోచనలో తను ఉండిపోయింది. అంతలో దేవయాని పిలుపుతో కోమలిని కిందకి తీసుకుని వెళ్ళింది రేవతి. అంతర్, కోమలి పీటల మీద కూర్చోబెట్టారు. వ్రతం మొదలయ్యింది కదా, ఇంకా ఉంది. మరి అంతర్ కోమలిల పెళ్ళి జరిగిపోయింది. కానీ జగన్నాథరావు అంతర్కి కోమలి గురించిన నిజం చెప్పలేదు. మరి అంతర్ కోమలి గురించిన నిజం తనకు తెలిస్తే అసలు అంతర్ కోమలిని ప్రేమించే నిజంగా పెళ్లి చేసుకున్నాడా, లేక ఏదైనా ఉద్దేశంతో చేసుకున్నాడా? ఒకవేళ నిజంగా ప్రేమిస్తే కోమలి గతం గురించి తెలిస్తే అంతర్ రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.